ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో వెలుగు న్యూస్ పేపర్ ఈరోజు మనకి ఆగస్ట్ 8 రోజు వెలుగు న్యూస్ పేపర్ సిపి గేట్కి సంబంధించింది ఒక నోటీస్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు సిపి గేట్ వాళ్ళు. సో ఇక్కడ చూడండి, మనకి సిపి గేట్ 12 సబ్జెక్టుల పరీక్షల ప్రిలిమినరీకి రిలీజ్, ఒక్కో అభ్యర్థానికి ₹200. సో మనకి సిపి గేట్కి సంబంధించిన 12 సబ్జెక్టులు అంటే ఫస్ట్ 2 days ఆగస్ట్ 4th రోజు, ఆగస్ట్ 5th రోజు. సో ఈ 2 days ఎవరైతే ఎగ్జామ్స్ రాసిర్రో, సో యాక్చువల్గా నేనే అనుకున్నది ఏంటంటే, నార్మల్గా నేను వీడియోస్లలో కూడా చెప్పిన, అన్ని సబ్జెక్టులు అయిపోయిన తర్వాత ఆగస్ట్ 11th తర్వాత అందరికీ కలిపి కీస్ అనేది రిలీజ్ చేస్తారు యాక్చువల్గా. బట్ ఈ న్యూస్ చూసిన తర్వాత నేను నార్మల్గా నేనే షాక్ అయినా, ఇట్లా 2 daysకి ఒకసారి ఇస్తుర్రు అనేసి. సో యాక్చువల్గా అయితే మొత్తం అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కీ అనేది అందరికి కలిపి రిలీజ్ చేస్తారు. సో అదే నాకు ఐడియా ఉంది, బట్ వీళ్ళు న్యూస్ పేపర్లో ఇచ్చింది ఇది. బట్ అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. సిపి గేట్కి సంబంధించిన 12 సబ్జెక్టుల పరీక్షల ప్రిలిమినరీకి రిలీజ్ అని ఇచ్చారు. సో ఇంకా వెబ్సైట్లో అయితే ఇంకా అప్డేట్ కాలేదు, అది ఆ లింక్ అనేది జనరేట్ కాలేదు. సో చెక్ చేస్తూ ఉండండి ఎవరెవరైతే ఆగస్ట్ 4th రోజు, 5th రోజు ఫస్ట్ 2 daysలో ఎగ్జామ్ రాసారో వాళ్ళు. సో ఒక్కో అభ్యంతరానికి 200 ఏంది అంటే, కీలో ఏదైనా తప్పు ఉంటే ఈ క్వశ్చన్ కన్నా ఆన్సరు సో వాళ్ళు తప్పుగా ఇస్తే కీలో, ఓకేనా, వాళ్ళ సైడ్ నుంచి క్వశ్చన్ ఆన్సర్ ఏదైనా తప్పు ఉంటే మనం ₹200 పే చేసి వాళ్ళకి పెట్టుకోవచ్చు అన్నట్టు. సో వాళ్ళు ఒకవేళ దాన్ని వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు, వెరిఫై చేస్తారు, మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే. అండ్ అది నిజంగానే మిస్టేక్ ఉంటే మన మనీ మనకు రీఫండ్ అవుతాయి అని కూడా వీళ్ళు చెప్తారు. చూడండి, సో తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ సిపి గేట్ పరీక్షల ప్రిలిమినరీ ఆన్సర్కి విడుదలయ్యాయి అన్నారు. బట్ ఇంకా వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. వీటిని సిపి గేట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు సిపి గేట్ కన్వీనర్ పాండు రంగారెడ్డి తెలిపారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటల వరకు, సో ఈ నెల 10 అంటే ఎల్లుండి ఆగస్టు 10 లోపు, సో ఆగస్టు 10 లోపు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, ఆ కీలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే, ఇది ఎవరికి ఫస్ట్ 2 days వాళ్ళకే, ఆగస్టు 4th, 5th వాళ్ళకే. సో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనకి కీ రిలీజ్ అయిన తర్వాత ఈ 2 daysలో మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. ₹200 పే చేసి 12 గంటల వరకు ఆన్లైన్లో సమర్పించాలి, ఎందులో ఆన్లైన్లోనే. సో అది ఎట్లా సమర్పించాలని కూడా నేను చెప్తా. కీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఎట్లా పెట్టాలి అని కూడా వీడియో చేద్దాం. సో సమర్పించాలి అని సూచించారు. ప్రతి అబ్జెక్షన్కు 200, చూడండి, ప్రతి అబ్జెక్షన్కు ₹200 చెల్లించాల్సి ఉంటుందని, ఒకవేళ అభ్యంతరం సరైనదేనని రుజువైతే ఆ మొత్తం తిరిగి అభ్యర్థికి చెల్లిస్తామని వెల్లడించారు. సో మనం అబ్జెక్షన్ పెట్టడానికి ₹200 పే చేయాలి. ఒకవేళ ఆ అబ్జెక్షన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు దాన్ని ఎడిట్ చేసి ఆ క్వశ్చన్కి మార్క్స్ యాడ్ చేస్తారు, ఓకేనా. సో అది మళ్ళీ మన డబ్బులు మనకే రీఫండ్ చేస్తారు అన్నట్టు. సో ఈ నెల 4, 5 తేదీల్లో అంటే ఫస్ట్ 2 days ఎవరైతే ఫస్ట్ 2 days ఎగ్జామ్ రాశారో, ఆగస్ట్ 4th, 5th మొత్తం 12 సబ్జెక్ట్స్ జరిగినాయి ఫస్ట్ 2 daysలో. రాష్ట్ర వ్యాప్తంగా 12 సబ్జెక్టులకు జరిగిన సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో 10,841 మందికి గాను 9,218 మంది అటెండ్ అయ్యారు. సో 85% అటెండెన్స్ ఉంది, ఓకేనా. 85% అటెండెన్స్ ఉంది. మిగిలిన 15% ఆఫ్ ద పీపుల్ మరి వాళ్ళు ఎందుకు అటెండ్ కావాలో అప్లై చేసి వాళ్ళకే తెలవాలి. యాజ్ ఆఫ్ నవ్ అయితే 10,841 మందికి జస్ట్ 9,218 మెంబర్సే అప్లై చేసి రాసిర్రు. సో 85% అటెండ్, 15% ఆఫ్ ద పీపుల్ అటెండే కాలేరు. సో ఇది అప్డేట్. మనకి 12 సబ్జెక్ట్స్ 4-5 ఈ నెల 4-5 తేదీల్లో 2 daysలో రాసిన వాళ్ళు 12 సబ్జెక్ట్స్ మొత్తం 9,218 మెంబర్స్ అప్లై చేశారు. వాళ్ళకి సంబంధించి అప్డేట్ వస్తుంది. ఆ కీ వచ్చిన తర్వాత మీ క్వశ్చన్లు ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, మీరు ఏం పెట్టిర్రు అని మొత్తం క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. సిపి గేట్ వెబ్సైట్లో అయితే చూసుకోండి, సిపి గేట్ 2025 అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో చూసుకొని అప్డేట్ చూసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అది ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేరు. లింక్ అప్డేట్ అయిన తర్వాత మనం మళ్ళీ వీడియో చేసుకుందాం.